నమస్తే అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కరీంనగర్ నుంచి వస్తున్నాం మేడం. కరీంనగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏంటండి ఏ ప్రాబ్లంతో వచ్చారు మీరు ఇక్కడికి? నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి. ఓకే. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్ మేడం. ఓకే. 1 year గా బాగానే కలిసున్నాము. హ్మ్. సడన్ గా నాకు ఒక రోజు నా ఫోన్ కి మెసేజెస్ వస్తున్నాయి. బ్యాడ్ గా అసభ్యకరంగా మెసేజెస్ వస్తున్నాయి. ఓకే. అది ఎవరో తెలుసుకున్నాను నేను. ఓకే. ఇంతకు ముందు నా కాలేజీ రోజుల్లో నా లవర్ నాకు మెసేజ్ చేశాడు. ఓహోహో! పెళ్ళికి ముందు మీకు లవర్ ఉండేవాడా? ఆ లవర్ ఉన్నాడు. ఎందుకు అతన్ని ఎందుకు చేసుకోలేదు, ఇతన్ని ఎందుకు చేసుకున్నారు? అతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్స్ లో ఉండి అలా చేసే వరకు నేను అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి బ్రేకప్ చేస్తారు. బ్రేకప్ చేసుకొని అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకున్నాను. చేసుకున్న దగ్గర నుంచి నా భర్తతో బాగా ఉంటున్నాను. ఓకే. ఇంకా సడన్ గా ఇలా వచ్చేసరికి నా భర్తకి చెప్పాను, హ్మ్. ఇలా పాస్ట్ లో నాకు లవర్ ఉన్నాడు, ఇట్లా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడు అని చెప్పాను. ఎంతకాలం తర్వాత చెప్పావు మరి? ఒక మెసేజ్ వచ్చేగానే వెంటనే చెప్పావా, లేదంటే చాలా మెసేజ్ల ద్వారా చెప్పావు? మెసేజెస్ వచ్చాక నాన్ స్టాప్ గా మెసేజెస్ వస్తుంటే చూడగానే చెప్పాను. ఎంతకాలం అవుతుంది ఇలా రాబట్టి? ఒక్కరోజే వచ్చాయి. అంటే 1 month బ్యాక్ వచ్చిందా? 1 month బ్యాక్ 1 month బ్యాక్ వచ్చాయి. ఇంకా చెప్పగానే నా భర్త నెక్స్ట్ డేనే తనని ఎక్కడో కలిసాడో తెలీదు, తీసుకొచ్చి మీరిద్దరు చేసుకోండి పెళ్లి, తనతో వెళ్ళిపో అని అంటున్నాడు. ఉమ్, పైగా ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్. ఓహో! ఉమ్. మీ ఆయనకు కూడా ఎవరన్నా లవర్స్ ఉన్నారా? అది నాకు తెలియదు తన పాస్ట్ లో ఏముందో. అదేంటి అంత సడన్ గా మీ ఆయన అక్కడ అతన్ని పెళ్లి చేసుకోమంటే మరి నువ్వు అడగలేదా ఇదేంటి ఇలా అంటున్నావు అని చెప్పి? మెసేజ్లు చూపెట్టావా, లేదంటే మెసేజ్లు వస్తున్నాయని చెప్పావా, లేదా మెసేజ్లు అతను చదివాడా? మెసేజెస్ చూపించాను నేను. ఏమున్నాయి కంటెంట్ ఏంటి అందులో? కంటెంట్ నువ్వు చాలా బాగుంటావు. అది ఇప్పుడు చెప్పడం ఏంటి? ఎప్పుడో చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు రీసెంట్ గా. ఇంకా ఇంకా స్ట్రక్చర్ బాగుంటది అలా ఇలా అని అసభ్యకరంగా మాట్లాడు. కాదు, అంతకు ముందు మీరు ఏమన్నా పెళ్లికి ముందు మీరు ఏమన్నా శారీరకంగా కలిసినటువంటి ఆహా మాటలు లేదు, ఇప్పుడు ఏమన్నా మెసేజ్లు ఆహా ఉన్నాయా? లేదు, కలిసారా? కలవలేదు, అలా కలవలేదు, అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. ఎంతకాలం లవ్ అమ్మా మీ ఇద్దరిది? ఒక 2 years. 2 years లవ్ లో మరి డ్రాప్ అయిపోయినప్పుడు మీ ఇద్దరు ఏదో పోట్లాడుకొని ఉంటారు కదా, నీ దారి నీది నా దారి నాది నా అని. దాన్ని నాదే అని పోట్లాడుకున్నాం. గొడవైంది. తను మ్యారేజ్ టైంకి ఏం రెస్పాన్స్ అవ్వలేదు, నాతో మాట్లాడలేదు. మ్యారేజ్ అయిపోయే వరకు కూడా ఏమి మాట్లాడలా, మ్యారేజ్ అయిన 1 year వరకు కూడా ఏం మాట్లాడలా. ఒక 1 month బ్యాక్ నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిందా అవ్వలేదా? ఆ అబ్బాయికి అవ్వలేదు. అవ్వలేదు. సరే మీ ఆయన ఎందుకు ఇంత అద్భుతంగా ఆలోచించడానికి కారణం ఏంటి? అది ఆయననే అడిగి తెలుసు. అడిగి ఉంటావుగా, ఏం చెప్తున్నాడు? అడిగా, నాకు అసలు ఏం చెప్పలేదు. సడన్ గా తీసుకొచ్చి ఇలా చేసుకో, ఇలా వెళ్ళిపో అంటే ఏంటి ఇలా చెప్పడమే? నాకు ఇన్ని సంవత్సరం నుంచి నీతో బాగానే ఉంటున్నాను కదా, నీకు నేను చేసిన తప్పేంటి? నాకు లవర్ ఉన్నాడని చెప్పడమే నీకు తప్ప? పాస్ట్ లో ఇలా మెసేజెస్ వచ్చి ఉన్నాయని చెప్పడమే తప్ప నీకు అని చెప్పేసి అడిగాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఏం చెప్పలేదమ్మా నువ్వు దేని గురించి మేడం? దీని గురించి, ఈ విషయం గురించి? మీది అరేంజ్ మ్యారేజే కదా? అరేంజ్డ్ మ్యారేజ్. పెద్దవాళ్ళకి ఏం చెప్పలేదు నా లవర్ గురించి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీ హస్బెండ్ కి తెలియదు. ఆయనకి ఇప్పుడు తెలిసిన తర్వాత ఇట్లా అంటున్నాడు కదా, ఇప్పుడైనా ఇంట్లో చెప్పారా మీరు? ఇంట్లో చెప్పలేదు. చెప్పలా, పరువు పోతుందని. నీకేమన్నా అబ్బాయితో ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయమ్మా? అన్ని అక్కడే వైపు లేదు, అక్కడితోనే వదిలేసుకుని అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి వదిలేసాను నేను. నువ్వేమన్నా అతనికి రెస్పాండ్ అయ్యావా అతని మెసేజ్? లేదు, నేను రెస్పాండ్ అవ్వకుండా డైరెక్ట్ నా హస్బెండ్ కే చెప్పాను. నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం. కాదు, ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చా. కష్టం అయితే మా దగ్గరికి ఎందుకు వస్తావు? వెంటనే ఆయన చేసుకుని వెళ్ళిపోయాను. లవ్ అనేది ఒకటి, అంటే నువ్వు అందంగా ఉన్నది అనేది ఒక మెసేజ్ కంటెంట్. అది ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? ఎప్పటి నుంచో అందంగానే ఉన్నావు కదా, స్ట్రక్చర్ బాగుంటుందని అన్నాడు. అది ఎప్పటి నుంచో కదా. ఇప్పుడు అందులో ఏమన్నా ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ఉందా? ఆ మెసేజ్ వల్ల మీ హస్బెండ్ డిస్టర్బ్ అయ్యాడు, అందుకే వెళ్ళిపోయి వాడితో చేసుకోమంటున్నాడు అన్నది ఇక్కడ కావాలి. నేను అడిగాను తనని, మీరిద్దరు అదమ్మా నీ మెసేజ్లో ఏముంది అని అడుగుతున్నారు సార్. మెసేజ్ లో అదే నార్మల్ గా అంటే ఇలానే కలుద్దాం మనం, నువ్వు అంటే ఇష్టం నాకు, నాకు నువ్వు కావాలి. నువ్వు కావాలి. అప్పుడు నువ్వే ఫోన్ చేసి బెదిరిస్తే సరిపోయేది కదా, ఎవడరా నువ్వు, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని. నెంబర్ అన్నోన్ నెంబర్ అనుకున్నా, అసలు అతను చేస్తున్నాడని నాకు తెలియదు. కాల్ చేసి అడిగాను అనమాట. బ్లాక్ చేసేస్తే అయిపోయేది కదా, ఎందుకు ఇంత పంచాయతీ పెట్టావు? అసలు నేను రిప్లై ఇవ్వలేదండి. ఒక రాంగ్ మెసేజ్లు వస్తున్నాయి, ఎవరో నీకు తెలియదు. ఒకవేళ ఉంటే ఇతను అయి ఉండొచ్చు, ఒక డౌట్. ఇంకా అంతకంటే నీకు ఎవరు లేరు. నా భర్త దగ్గర ఏది దాచకూడదని కాన్సెప్ట్ తో అతనని తెలిసాక చెప్పాను, తప్పుగా అనుకోకూడదు అని చెప్పేసి. నా భర్త తప్పుగా కదమ్మా, ఫైనల్ గా బ్లాక్ చేసావా అతన్ని? చేశాను. అక్కడతో ఆగినాయి. అక్కడతో ఆగినాయి. నా భర్తకు చెప్పాక నా భర్త తీసుకొచ్చాడు తన్ని. ఇప్పుడు అతన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు మీ ఇంటికి? ఆ మెసేజ్ల గురించి అది ఎన్ని రోజులైందమ్మా? ఓ 10 days 15 days? నెక్స్ట్ డే నేను చెప్పిన నెక్స్ట్ డేనే అంత వెంటనే అక్కడెక్కడ దొరుకుతాడమ్మా? అడిగాను నేను. ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడా? మాట్లాడి మీరిద్దరు చేసుకోండి, మీరిద్దరు చేసుకోవడం నాకు ఇష్టం, మీరిద్దరు కలిసి ఉండడం నాకు ఇష్టం అని అంటున్నాడు. ఆ అబ్బాయి ఏమంటున్నాడు మీ లవర్?
మళ్ళీ ఎవరు నేను కావాలంటున్నాడు, ఆడెవరు రెడీ కదా. వాడు నేను కావాలంటున్నాడు. ఇంత మీ ఆయన నీతో బానే ఉన్నాడా ఈ 1 ఇయర్ నుంచి? నాతో బాగున్నాడు. మీ ఆయన మీద నీకు ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? చాలా మంచివాడు, భక్తి ఎక్కువ, గురువారం మౌనరథం చేస్తాడు. ఈ రోజుల్లో మౌన వ్రతాలు ఎవరమ్మా? మా ఆయన చేస్తాడు, మౌనరథం చేస్తాడు, సాయిబాబా భక్తుడు. ప్రతి గురువారం మౌనరథం చేస్తాడు. సరే, ఈయన డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. వీడిని ఎక్కడ ఎత్తుకు పట్టాడు, ఎక్కడ దొరికాడంట? 1 డేలో నెంబర్ తీసుకొని మరి మాట్లాడుకొని ఉంటారు నాకు తెలిసి. సో అలా తీసుకొని వచ్చుంటాడు డైరెక్ట్. తెచ్చాడా మంగళసూత్రం ఏమైనా తీసుకొచ్చాడా? అప్పుడు ఏం తెలియదు. ఏం తీసుకురా. వాళ్ళిద్దరికి ఏమన్నా ముందు పరిచయం ఉందా ఏంటి? అది నాకు తెలియదు. అది నీకు ఐడియా లేదు. సరే, మీ ఆయనతోనే మాట్లాడదాం. మీ పేరండి? మేడం నవీన్ మేడం. నవీన్. సో ఇప్పుడు మీ ఆవిడ చెప్పిందంతా కూడా విన్నారు కదా. సో ఇలా ఎవరో రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారని చెప్పేసి భార్య బాధ్యతగా మీకు చెప్తే మీరేంటి ఆయన తీసుకొచ్చి డైరెక్ట్ గా పెళ్లి చేసుకోమని చెప్పేసి అడుగుతున్నారంట. అలా ఎవరన్నా చేస్తారా? అమ్మాయి మంచిది కాబట్టి చూపెట్టి చాలా మంది అయితే. అవును. నా మ్యారేజ్ అయిన 1 డేకి ఫస్ట్ అంటే నెక్స్ట్ డే ఫస్ట్ నైట్ అనే రోజు ఒక రోజు ముందు అతను వచ్చి నాకు కలిశాడు. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? లేదు, అంటే మ్యారేజ్ అని తెలుసు అబ్బాయికి, అంటే అతను లవర్కి తెలిస్తే అతను ఫస్ట్ నైట్ డే ముందు వచ్చి కలిశాడు. కలిసిన తర్వాత ఇలా చెప్పాడు. అదే ఊరేనన్నా? ఆ ఊర్లోనే ఉంటాడు అబ్బాయి? అతను తెలియదు. సరే, ఎక్కడి నుంచో వచ్చాడు, కలిశాడు. ఇట్లా ఆమె లవరు ఇన్ని 2 years నుంచి లవ్ చేస్తున్నా, తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి డిప్రెషన్కి వెళ్ళిపోయినా, తాగినా, మన మ్యారేజ్ అవుతుంది కూడా నాకు తెలియదు, తాగి పడిపోయినా. మ్యారేజ్ అవుతుందని తెలియదు కానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలిసి అడిగి తాగి పడిపోయాడు. నెక్స్ట్ డే మన మ్యారేజ్ అని తెలిసిన తర్వాత వచ్చేసాడు నా దగ్గరికి. వచ్చి ఇలా చెప్పాడు తన ప్రాబ్లం, లవ్ ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాడు. తర్వాత నేను సరే అని చెప్పా. అంటే పాస్ట్లో నాకు కూడా ఒక లవ్ ఉండేది. నెక్స్ట్ ఎవరు? వాళ్ళ పిల్లలతో కాదు, వాళ్ళ పిల్లలతో కాదు సార్. నా పాస్ట్లో ఒక లవ్ ఉండేది. అది ఎలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా లవ్ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల వాళ్ళ డాడీ పరువు పోతుందని ఉరేసుకొని చనిపోయాడు. మళ్ళా ప్రాబ్లం మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా అలా చేస్తుందేమో అని ఆ అమ్మాయితో డ్రాప్ అయిపోయావు. అమ్మాయితో మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ పరువు పోతే మీ అమ్మ కూడా చనిపోతుందేమో భయంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పోనీ చేసుకున్నవాడు మంచోడివే, నా భర్త చాలా గొప్పోడు అండి అంటుంది. ఆ గొప్పతనం ఇంకొకటి ఎవడనో నాకు పలానా వాడి వల్ల ప్రాబ్లం ఉందండి అంటే వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాల్సింది, లేదా గోపాగలు కొట్టాల్సింది పోయి పెళ్లి చేసుకోండి అంటున్నావంటే ఏంటి నీ ఉద్దేశం? ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ మీరు కాంటాక్ట్ లో ఉన్నారా ఆ అబ్బాయి నువ్వు, లేదంటే ఇంకా అక్కడితో కాంటాక్ట్ పోయిందా? ఉంది మేడం, ఉంది. అతని పేరేంటి? నానియా? నాని. నానికి నీకు కాంటాక్ట్ ఉందా? ఉందా? మెసేజ్ చేపించిందే నేను. అదేంటి? దానికి ప్రెగ్నెన్సీ తీసి చేయడం ఎందుకు? నీకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ రోజే తెలిసింది అమ్మాయికి లవర్ ఉన్నాడని. ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయే కావాలంటున్నాడు. నీకు లవ్ మీద చాలా అద్భుతమైన ఒపీనియన్ ఉంది. ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఆ రోజే చెయ్యాలి, నువ్వు ఆ రోజే డెసిషన్ తీసుకోవాలి. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. మెసేజ్ అంటే అది కూడా వదిలేస్తే ఆ అబ్బాయి వదిలేసానంటే మీ ఆవిడ నన్ను అడగాలి కదా, అసలు నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టమా, మరి ఏంటి, ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు, మీ ఆవిడని అడిగావా? పోనీ అడగలేదు. అడగాలి కదా మరి. 2 things క్లియర్. నువ్వు నాని అప్పటి నుంచి 1.5 year పాటు పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఫస్ట్ నైట్ నాతో జరగలేదు. జరగలేదు. ఎవరితో జరిగింది? అతనితోనే జరిగింది. ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు. నువ్వు మౌన వ్రతము ఏ వ్రతాలు ఉన్నా అన్నిట్లోనూ నువ్వు కవర్ చేస్తావు. మరి ఆ రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు ఆవిడ రూమ్ లోకి ఎవరు వెళ్ళారు? అతను నేనే పంపించాను అతన్ని. అదేంటయ్యా ఏం చెప్తున్నారు మీరు? ఇంట్లో ఎవరు ఉండరా ఏంటి? కాదు, మౌన వ్రతం ఉంది అని ఫస్ట్ నైట్ పెట్టుకున్నారా మీరు? అలా కలిసి వచ్చింది. అలా ఎలా కలిసి వస్తుంది తొక్క? నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఫిజికల్ గా కలిసే ఉద్దేశం లేకపోతే ముహూర్తాలు అట్లా పెట్టరు నానా. ఏం చెప్తున్నావు నువ్వు అసలు? నీకు ముందు నుంచే వాళ్ళు అనుకోకుండా అలా కలిసి వచ్చి సరే రూమ్ లోకి ఆయన వెళ్తే ఆయన ఉన్నాడని అమ్మాయికి తెలియదా? లైట్ ఆఫ్ చేసిన కదా. ఏంటమ్మా సినిమా స్టోరీ అని చెప్తున్నావా? అతనేంటి, అతని పర్సనాలిటీ ఏంటి? పైగా అంత ముందు లవర్స్ వీళ్ళిద్దరు, అబ్బాయి వాయిస్ గుర్తుపట్టదా? అసలు ఏమి మాట్లాడకుండా ఫస్ట్ నైట్లు జరుగుతాయా? మౌనవ్రతం కదా. మౌనవ్రతం అని అమ్మాయికి తెలుసా నీకు? మౌనవ్రతం అని మరి నీకు మౌనవ్రతం అంటే కనుక అమ్మాయితో పాటు పడుకుంటావని ఎలా అనుకుందా అమ్మాయి? వ్రతం అంటే ఏంటి? అన్ని రకాల పద్ధతులు పాటిస్తావు, మిగతా అన్ని చేసేస్తావు, మౌనంగానే ఉంటావా? కాదు, ఎందుకు వాడిని నీ అమ్మాయి రూమ్ లోకి తొయ్యవలసిన అవసరం ఏంటి? ఆ దారదత్తం ఏంటి? అంటే నా పాస్ట్ లవ్ ఉంది కదా, ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఒక లవర్. ఇప్పుడు వదిలేయాలయ్యా నువ్వు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఆ ఉత్తమ అవార్డులు ఆ రోజే తీసుకోవాలి. నువ్వు సీక్రెట్ గా ఒక అమ్మాయి రూమ్ లోకి, ఆ అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవా? ఆయన చేసుకోవాలనుకుంటే అమ్మాయి అప్పుడే చేసుకునేది కదా. అతని క్యారెక్టర్ మంచిది కాదనే కదా అబ్బాయిని వదిలేసింది. నువ్వెవడో డిసైడ్ చేయడానికి అమ్మాయి లైఫ్ ని. సో ఫస్ట్ నైట్ లో అమ్మాయిని లోపలికి, అతను లోపలికి పంపించావు, తర్వాత ఏం జరిగింది? సరే జరిగింది ఏదో జరిగింది.
పొద్దున 4 o'clock అలా అబ్బాయి లేచి వెళ్ళిపోయాడా? నేను అక్కడికి వెళ్ళి పడుకుని పోయాను. పడుకుని పోయావు. సో ఇప్పటికీ మీ భార్యకి నువ్వు అసలు ఏదన్నా నమ్మశక్యంగా ఉందా కొంచెం అయినా? ఏమ్మా నాకు తెలియదండి నిజంగా. ఆ అమ్మాయిని వదిలించుకోవడానికి ఏమైనా ప్లాన్ చేశారా? లో నాకు పాలల్లో ఏదో కలిపాడు, మత్తుగా ఉంది, మళ్ళీ కరెంట్ పోయింది, చీకటి. అలా కదా అసలు నీ ఫేస్ లో షాకే లేదేంటి అమ్మాయి? అతను కాదంట నీ ఫస్ట్ నైట్ పడుకుంది నీ లవర్ అంట. నీకు హ్యాపీగా ఉందా? మరి ఎందుకు ఎట్లా ఏది ఇమోషన్ ఏం లేదండి? అమ్మ ఈ విషయం నీకు ఇప్పుడే తెలుసా, ఇంటి దగ్గర కూడా తెలుసా? ఇప్పుడే తెలిసింది, మీకు చెప్తుంటేనే వింటున్నాను. మేము షాక్ అయిన దాంట్లో పావు అంత కూడా షాక్ అవ్వలేదు నువ్వు. రాసి గోపలు పగల కొట్టాలి ఏం జరిగిందిరా అని. ఇక్కడ కాదు ఈ పంచాయతీ తేలాల్సింది. సరే సరే అంటే ఏంటి ఫైనల్గా ఏంటి నీ ఆలోచన ఏంటి? అంటే వాడిని రూమ్ లో పడుకోబెట్ట తర్వాత నువ్వు కంటిన్యూ అయ్యావా? నేను ఇంకా ఏం చేయలేదండి. ఆ తర్వాత మీకు మీ మధ్య ఫిజికల్ రిలేషనే లేదా? ఫిజికల్ లేదు. ఆ అమ్మాయి 3 months ప్రెగ్నెంట్. నువ్వు ఫస్ట్ నైట్ గురించి చెప్తున్నావు 1 year బ్యాక్. ప్రెగ్నెన్సీ చేసింది అతను కదా. అరే బై 1 year ముందు కలిస్తే ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎట్లా వస్తుంది? మ్యారేజ్ అయిన 1 dayకే ఫస్ట్ నైట్ కదా. అవును. రోజు కల్పిస్తాం. ఆ తర్వాత రెగ్యులర్ గా ఈయనే వస్తున్నాడా ఇంటి రూమ్ లోకి? లెక్క ఎలా తేలుతుందబ్బా? ఇప్పుడు మీ ఆవిడ గర్భవతి, 3వ నెల గర్భవతి. 3వ నెల గర్భవతి అంటే 3 నెలల క్రితమే కలిసి ఉండాలా మరి అవుతుంది కానీ ఫస్ట్ నైట్ జరిగింది తనతో కదా. తర్వాత ఆ పిల్లాడు అతను పిల్లాడు కదా. అది కాదు నవీన్, ఒకసారే వాళ్ళిద్దరు కలియకి నువ్వు హెల్ప్ చేసావా, లేదంటే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరు కలవటం? ఒక 3-4 times. ఎలాగా? ప్రతి గురువారం అలా. ప్రతి గురువారం మౌనవ్రతం, లైట్లు ఆపటం. ఏదో అమ్మాయి ఫిజికల్ రిలేషన్ అడుగుతున్నప్పుడల్లా నువ్వేదో గురువారం సెట్ చేస్తున్నావా? తనకు మొత్తం మంది టాబ్లెట్ అలా కల్పించేసి. ఎవడిస్తున్నాడు నీకు మొత్తం అని టాబ్లెట్లు? ఏ డాక్టర్ ఇస్తున్నా? కాదు రోజు ఈ అమ్మాయికి పాలు తాగటం అలవాట రోజు, లేదంటే ఆ కార్యక్రమం? నవ్విని ఇలా చేసావు నువ్వు? నాకు ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు ఇలా చేస్తావా? దానికి ఇష్టం కష్టం ఉంటుందమ్మా, అది ఎవరికైనా కష్టమే. సరే నీ భార్యని ఎవరికి పడితే వాళ్ళకి ఇలా ఫోన్లు చేసి అడగగానే ఇచ్చేస్తావా? వాడు అడగలేదంటే వీడియో ఇచ్చాడంట. ఏరా నువ్వు నా లైఫ్ ని నాశనం చేయడానికి ఎట్లా వచ్చినావు నువ్వు? అసలు వాడు అడగగానే వాడు పంపించింది, నా పిల్లని పంపిస్తా అనగానే వచ్చావా? నాకు పెళ్ళయిందని తెలీదా? అసలు నువ్వంటే వద్దు అనుకునే కదా నేను ఇంకో పెళ్లి చేసుకుంది. నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు వద్దు, నేను వద్దనుకున్నా కదా నేను పెళ్లి చేసుకుంది, వేరే పెళ్లి. సంతోషంగా ఉంటున్నా, నా లైఫ్ లోకి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసి పెట్టినవు. అమ్మ ఆడొచ్చాడు సరే, ముందు అక్కడ దుకాణం మీ ఆయన కదా చేసింది. చేసిందంతా నువ్వే, అసలు చేసిందంతా నువ్వే. నేను ఒక్క మెసేజ్ వచ్చిందని చెప్పడం తప్ప? అసలు మెసేజ్ వచ్చిందని నీకు విషయం తెలిసింది చెప్పడం తప్ప? నేను నాకు లవర్ వాడు కావాలని నేను నీకు చెప్పానా? చెప్పలేదు, కానీ ఫీల్ ఏదో ఉంటుందో తెలుసు. ఏనా నేనెందుకు ఫీల్ అవుతా? నువ్వు ఇష్టం, నువ్వంటే ఎంత ఇష్టమో రోజు చూపించట్లేదా? నీకు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను. తొక్కలోడు ఫీలింగ్ ఉంటే లోపల పెట్టుకోవాలి. భార్యని డొనేట్ చేస్తారా? ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తావు, ఇంకొకటి వచ్చి అడిగితే ఇచ్చేస్తావా నీ భార్యని? వాడికి ఎందుకు ఇస్తాను? వాడిని లవర్ కాదు కదా. వాడు నా లవర్ కాదనుకునే కదా నిన్ను చేసుకుంది. ఈ అమ్మాయిని అడగాలి కదా, అబ్బాయి చెప్పింది విన్నావు, మరి నీ భార్య చెప్పింది కూడా వినాలి కదా, నీకు ఇష్టమా లేదా అని. అంత మంచోడు నీకున్నట్లు వాళ్ళకి కూడా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయిగా, నిజంగా ఉందా లేదా అని తెలియాలి కదా. ఉంటున్నాడు అనుకుంటున్నా కదా నేను. ఇలా చేస్తావా నీకు ఇష్టం వచ్చినప్పుడల్లా? ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఈ మెసేజ్ కూడా ఏంటి? నువ్వేంటి వాడికి చెప్పడం, మళ్ళీ మెసేజ్ పంపించి కొత్త కథ ఏంటి? అదే మెసేజెస్ వస్తున్నాయని చెప్పాను. ప్రెగ్నెన్సీ వచ్చిందిగా, విషయం ఫైనలైజ్ చేయడానికేమో. నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి నాకు మెసేజ్లు స్టార్ట్ అయినాయి, అమ్మ విషయం బయట పడుతుందని. ఏంటి నవీన్, ఎందుకు మెసేజ్ పంపించమని చెప్పేవాడిని? అంటే ఇది సిచ్యువేషన్ అనేది తెలియాలని. ఈ సిచ్యువేషన్ తెలియాలా? 1 year ఎందుకు పట్టిందమ్మా సిచ్యువేషన్ గురించి? అంటే ప్రెగ్నెన్సీ టైంలో తొందరగా. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఎన్ని సంవత్సరాలు నడిపించేవాడు ఇట్లా దుకాణం? మీ ఏదో ప్లాన్ ఉంటది కదా, మీరిద్దరు ఒక క్రైమ్ ప్లానర్స్. ఫైనల్ గా నీ డెస్టినేషన్ ఏంటి? ఆమె ప్రెగ్నెంట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపేయాలనా? కలిపేసి నువ్వు తప్పుకోవాలనా? కలిపేసి నువ్వు కూడా ఉండాలనా? కలిపేసి తప్పుకోవాలనా? దానికి ఇంత డ్రామా ఆడాలరా బాబు? నువ్వు నాకొద్దు నీకొద్దు అని చెప్పుంటే కనుక ఆ అమ్మాయికి కూడా పాస్ట్ లవ్ మళ్ళీ రివైవ్ చేసుకుని హ్యాపీగా ఇద్దరు కలిసిపోతారు కదా. ఇంత దొంగ నాటకాలు ఎందుకు? అంటే ప్రెగ్నెన్సీ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఉంటుందని కలిసి. ఇప్పుడు వరకు మొత్తం 1 year లో ఆవిడ నువ్వు భార్యాభర్తల్లో కలవలే? ఫిజికల్ గా కలవలే. రెగ్యులర్ గా భార్యాభర్తలుగా ఉత్తమ భర్త కింద నువ్వు చూపిస్తున్నావు అమ్మాయికి. అమ్మ నీకన్నా ఉండాలి కదమ్మా. ఓన్లీ గురువారం పూటే మౌనవ్రతం రోజే మా ఆయన ఎందుకు కలుస్తున్నాడు అనేటువంటి లెక్క ఉండాలి కదా. మౌనవ్రతం అంటే కనుక బాబాకు సంబంధించినటువంటి ఒక భక్తి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో నిష్టగా ఉండాలి. ఒక నిమిషం విన్న తర్వాత మాట్లాడు, ముందు స్పీడ్ వద్దు. ఈ ప్రశ్నలు ముందే అడుగుంటే ఈ దరిద్రం మాకు ఉండేది కాదు కదా. ఓన్లీ గురువారం రోజు కలవటం ఏంటి? అది కూడా మౌనవ్రతం రోజు కలవటం ఏంటి? కలిసినప్పుడు నువ్వు మత్తుగా పడుకోవటం ఏంటి? ఈ లెక్కలేమి నీకు అర్థం కాలేదు అంతకుముందు? నాకు మత్తులో ఉండి నాకేం అర్థం కావట్లేదు. అంతేనమ్మా, నువ్వు ఓన్లీ ఆ ఒక్కరోజు వినమ్మా, నువ్వు అతను శారీరకంగా నేను కలిసేటప్పుడు నీకు మొత్తం ఎందుకు వస్తుంది? ఎందుకు ఆ రోజే ప్రత్యేకంగా సూపర్ మిల్క్ ఇస్తున్నాడు అనేది నీకు లెక్క ఉండాలిగా. నేను అంతగా గమనించలేదు, నా భర్తకి నేనంటే ఇష్టం. అంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా ఉన్నావు కాబట్టి గమనించట్లేదు. సరే ఇప్పుడు ఏం చేద్దాం?
నీ పిల్లలకి పుట్టే పిల్లలకి తండ్రి ఆయనట, ఆయన కాదట. ఆయన నిన్ను ఈయనకి దారాదత్తం చేస్తున్నాడు మీ అమ్మా నాన్న పొజిషన్లో ఉండి. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, నా భర్తే తప్పు చేశాడు. దీనికి సమాధానం కూడా ఆయనే చెప్పాలి. తప్పు కాదమ్మా, తప్పు జరుగుతుంటే కనిపెట్టకపోవడం కూడా తప్పే. నీకు అంత నాలెడ్జ్ లేకుండా ఎట్లా ఉంటావు? గట్టిగా నమ్ముకుంటూ కూర్చున్న ఇంత జరుగుతుంది, నా లవ్ని తీసుకొస్తాడని నేను ఊహించలేదు కదా. గుడ్డిగానే ఉంటారు, మరి ఎంత గుడ్డిగా ఉంటారమ్మా. మరి నా లవర్ వస్తాడని అంతగా ఊహించలేదండి నేను. ఏం పేరమ్మా నీ పేరేంటి? నవీన్ నవీన్ ఏ నవీను? ఏంటిది చండాలంగా ఉందో తెలుసా? నువ్వెవడో అమ్మాయి లైఫ్ డిసైడ్ చేయడానికి. ఆ అమ్మాయి వాడెవడో కాదనుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయిన అమ్మాయిని నువ్వు వచ్చి ఉద్ధరిస్తున్నావేంటి? వాళ్ళ అమ్మ నాన్నతో ఆవిడ మాట్లాడుకునేది. నీకు ఏ రోజైతే ఫస్ట్ నైట్ రోజు తెలిసిందో అప్పుడే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోవాలి నువ్వు. అంత ఉత్తమ రోజులు లవర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు అయితే. ఆ ఫీలింగ్ ఏంటో తెలుసు కదా మేడం. నువ్వెవడో తెలుసుకోవడానికి పెచ్చ మాటలు మాట్లాడుతున్నావు ఇక్కడ. ఒక అమ్మాయి లైఫ్ నువ్వెవడో డిసైడ్ చేయడానికి. ఏమయ్యా సిగ్గులేనోడు, నువ్వు లవర్వా ఏంటి చెప్పు నీ పంచాయితీ? నిద్రపోయిన అమ్మాయిల దగ్గరికి వెళ్ళి కడుపులు చేస్తున్నావా? మేడం తనంటే నాకు చాలా ఇష్టం మేడం. ఇష్టమైతే ఇష్టానికి ఒక పద్ధతి ఉంటుంది తెలుసా? వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి, వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడుకోవాలి, వాళ్ళ ఆయనతో మాట్లాడతావా? ఆడ పెచ్చవేదో కాబట్టి ఈ రకమైన దుకాణం పెట్టాడు. ఇంకొకడైతే ఏం చేస్తాడు? వదిలేసి కేసులు వేస్తారు. నా బాధ తనకి చెప్పుకున్న అర్థం చేసుకున్నాడు మేడం. అప్పుడు ఆయన చేస్తున్న పని తప్పు అని నీకు అనిపించలేదా? ఒక ఆడపిల్లని మత్తులో పెట్టి ఆ అమ్మాయిని వాడుకోవడం అనేది. తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. బాబు నేను రెండే క్వశ్చన్లు నేను అడుగుతాను. ఫస్ట్ నీ వర్జన్ అనేది ఇప్పుడు వచ్చి మేము ఎవరు వినలేదు, డైరెక్ట్గా నీ మీద వస్తున్నాం. ఒకటి, ఈ అమ్మాయితో నీ లవ్ స్టోరీ 2 years పాటు నడిచినప్పుడు సింపుల్గా నీ వర్జన్ ఏదో నువ్వు చెప్పు. తప్పు ఇతుందా నీదా ఎవరిదా అనేది తర్వాత మాట్లాడదాం. 2 years నడిచినప్పుడు మీ బ్రేకప్ అనేటటువంటిది సానుకూలంగా జరిగిందా, బలవంతంగా జరిగిందా? అంటే మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదండి. మెయిన్గా 2 years తర్వాత అండర్స్టాండింగ్ లేక నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా అని ఆమెకు ఎవరో చెప్తే విని నన్ను వదిలేసింది. అది వాస్తవం కాదు, అది నిజమా? సార్ అది నిజమే సార్. నిజమే. నాకు ఇంకొకరు వచ్చి చెప్తే నేను నమ్మలేదు. స్వయంగా చూసిన తర్వాత నమ్మాను. ఏవి నమ్మావు? నీకు అక్రమ సంబంధం ఉంది వేరే అమ్మాయితో అని ఆ అమ్మాయి చెప్తుంది. నీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా లేదా? నాకు సంబంధం లేదు మేడం. మరి నీకు డౌట్ ఎవరి మీద ఉంది? నాకు డౌట్ ఎవరి మీద లేదు మేడం. కానీ ఆమె ఏం చెప్పిందంటే నాకు నువ్వు ఇష్టం లేదు, నువ్వు ఇంకొకరితో రిలేషన్లో ఉన్నా. ఓకే. కానీ నేను ఆ పిల్లకి నేను ఏం ఎక్స్ప్రెస్ చేసుకోలేను మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మేడం. కాదు నాన్న, కానీ ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళావు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి మీ ఇద్దరు బ్రేకప్ అయిన ఎంతకాలం తర్వాత వీళ్ళు పెళ్ళి అయ్యింది? మధ్యలో మీ ఇద్దరి మధ్యన కాంటాక్ట్ ఉందా? ఇద్దరు ఒకరికొకరు గుడ్ బై చెప్పుకున్నారా లేదా? లేదు సార్. చెప్పుకోలేదు సార్. సో నీ మనసులో ఆ అమ్మాయికి ఇంకా స్థానం ఉంది, ఆ అమ్మాయి మాత్రం నేను నో చెప్పి బలవంతంగా వెళ్ళిపోయింది, వెళ్ళి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న రోజు నువ్వు తాగి పడుకున్నావు. నీకు పెళ్ళి అయిందని తెలుసు కానీ తాగేసి పడుకున్నావు. శోభనం రోజు లేచావు. అంటే పెళ్ళయిన నాకు తెలియదు సార్ పెళ్ళయిందని. మరుసటి రోజు నా ఫ్రెండ్ వచ్చి నన్ను లేపాడు. ఆమెకి పెళ్ళి అయిపోయిందిరా అని చెప్పాడు. మరి నిజమైన ప్రేమ అయితే నువ్వు అక్కడికి ఆగిపోవాలిగా. శోభనం చెడగొట్టడం ఏంటి? ఆడు మౌనవ్రతం చేస్తే కనుక ఆ గదిలో దూరి అమ్మాయితో పడుకోవటం ఏంటి? మొత్తం మందులు కొట్టాలని నేను వెళ్ళలేదు సార్. కానీ నా బాధలు ఆయనకు చెప్పుకున్నాను సార్. పెళ్ళి అయింది అంతే కదా, తను నా బాధ అర్థం చేసుకుని తనని నాతో పంపిస్తాడన్న నమ్మకంతో. వంద అర్థం చేసుకోవటరా ఏంది అర్థం చేసుకునేది? పెళ్లి అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. అంటే నీ లెక్క ప్రకారం ప్రేమ అంటే కనుక ఎవరు ఫస్ట్ అనుభవిస్తే కనుక ఆడు ప్రేమ నిలబెట్టుకున్నట్టు అంతే కదా. పెళ్లికి అక్కడ విలువ లేదు మీ ఇద్దరు లెక్క ప్రకారం. ఫస్ట్ అనుభవించాలి ఆడపిల్లని. పోనీ ఒకసారి 2 సార్లు అంటే సంవత్సరం పాటు ప్రతి గురువారం ఆ అమ్మాయిని అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు గడ్డి తింటున్నాడు, నువ్వేం తింటున్నావు? పచ్చగడ్డి తింటున్నావా? కాదయ్యా, ఆడెవడో బయటోడికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, అదేదో అమ్మాయికే ఇవ్వచ్చు కదా. మీరు విడిపోయి 2 years అవుతుంది. 2 years డిప్రెషన్లోనే ఉన్నావా? అవును మేడం. అబ్బా, ఎట్లా ఉందా? సరే ఇప్పుడు ఏంటి? ఆ బిడ్డతో పాటు ఆ అమ్మాయిని తీసుకెళ్ళడానికి రెడీయా? వాడి ఐడియా కూడా అదేనంట. నేను రెడీ సార్. రెడీ. నేను సిద్ధంగా లేను మేడం. నువ్వెవడో తీసుకెళ్ళడానికి ఆడేవాడు ఇవ్వడానికి. అదే కదా. నేను సిద్ధంగా లేను. ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు. అవును, చాలా నాశనం చేశారు. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు.